దయచేసి కార్యకర్తలు ఏమనుకోండి, వాళ్ళ నాయకులు ఉన్నారు వాళ్ళందరూ. ఒక్క ఫోటో తీసేయండి తొందరగా. థ్యాంక్ యూ. ఫస్ట్ టైం ఎలక్షన్ ఎప్పుడు వస్తున్నాయని మేము వెయిట్ చేస్తున్నాం అన్న. మా ఓటు మాత్రం పక్కా బీజేపీకి వేస్తామన్న. ఎందుకట్లా? దేశాన్ని ధర్మాన్ని కాపాడుకుందామన్న. కాపాడాలి. ఓకే అన్న, నాశనం చేస్తారన్న. థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ. అందరు కూడా బాగా ఎగ్జామ్స్ అయిపోయినాయా? అయిపోయినాయి. వెరీ గుడ్. ఫ్రీ టైం నువ్వు ఫస్ట్ టైం వేసుడే కాదు, ఏపీ కూడా ఒక 100 మందితో నేను వేపిస్తాను. సోషల్ మీడియా మేమే మీ దగ్గర నేర్చుకోవాలి. మీరందరూ ఫాస్ట్ సోషల్ మీడియాలో యంగ్స్టర్స్ అంతా మొత్తం ఇన్స్టానేనా? ఫిల్టర్ అదొకటి ఉందా? ఫిల్టర్ లేదా ఎక్స్? వేసుకోండి. అందరితో పాటు యువకులకున్న లక్ష్యంతో నాకుతో ఆర్మీలో జాయిన్ కావాలని నాకుతో కోరిక ఉండే. కాకపోతే కొన్ని కారణాల వల్ల ఆగిపోవాల్సి వచ్చింది. నేను అధికార పార్టీలకు ఒకటే అడుగుతున్నా, బీజేపీ జై భారత్ మాతాకి జై అంటారు అని ప్రతి ఒక్కరికి ఉంది. కాకపోతే కొన్ని పార్టీలు మన ఇవాళ ఎస్సీల పరిష్కరణ కొరకు ఇవాళ మాకు న్యాయపరమైన వాట కోసం మాకు అనుకూలంగా తీర్పిచ్చడానికి మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకత్వం అందరూ కూడా సహకరించినందుకు వాళ్ళందరికీ పేరు పేరున మాదిగా జగిత్యాల ఎంఆర్పీఎస్ జిల్లా పక్షాన మాదిగల పక్షాన మరికి ధన్యవాదాలు తెలియజేస్తా వచ్చి మేము పనిచేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. మీకు కూడా మరి మేము గెలిపించుకొని ఈ జగిత్యాల్లో మాదిగల వ్యతిరేకమైనటువంటి జీవన్ రెడ్డిని సిద్ధుగా ఓడించడమే మీ లక్ష్యంగా పనిచేస్తామని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అనే కాదన్నాం, అరే ఇండియా అని చెప్తున్నాం. భారతదేశం కాషాయమయమైందిరా బాబు. భారతదేశం మొత్తం కాషాయమైంది, హిందుత్వమైంది. భారతదేశాన్ని ఏం చేయాలని చూసింది కాంగ్రెస్ తెలుసా? సింపుల్ గా, సైలెన్స్ గా మన మతాన్ని, మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని నాశనం చేసుకుంటూ వచ్చింది కాంగ్రెస్. అట్లాంటి కాంగ్రెస్ తోటి చాలా జాగ్రత్తగా మిత్రులారా. వాళ్ళు ఏం గెలుస్తారండి? ఇందూరు కాదు, జగిత్యాల గడ్డ, అరవిందన్న గడ్డ జగిత్యాల. ఈ జగిత్యాల నుంచి వెళ్ళి మనస్ఫూర్తిగా చెప్తున్నాం, ఎంత లీడ్ ఇస్తున్నాం అన్నదే చూస్తున్నాం. గెలిచినామండి, లీడింగ్ కావాలి ఫ్రమ్ జగిత్యాల నుండి, అది మాత్రమే చూస్తున్నాం సార్. ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. मजा आ गया। जगित्याल में चाय पे चर्चा बहुत मजा आ गया। बहुत बहुत धन्यवाद। जय श्री राम। ఇవాళ జగిత్యాల్లో మనము మనదంతా మోడీ కుటుంబం చాయ్ పే చర్చ కార్యక్రమం చేసుకోవడం జరిగింది. మీ ముందరనే కార్యక్రమం మొత్తం కొనసాగింది. మీరందరూ కూడా వీక్షించారు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఏ రకంగా అయితే ప్రతి ఇంటికి మోడీ గారి స్కీమ్స్ చేరుతూ ఉన్నాయో, ఏ రకంగా సంస్కృతి సాంప్రదాయాలు, ఏ రకంగా ఒక జాతీయత భావం జగిత్యాల్ ఇవాళ నాకు నిజంగా అంటే చెప్తాను, జగిత్యాల గడ్డ మీద జాతీయత భావం ఎక్కువ ఉంటుందని ఇవాళ నేను చూసిన. నేను పర్సనల్గా వీక్షించిన ఇవాళ జగిత్యాల్లో పిఎఫ్ఐ ముక్త్ జగిత్యాలు కావాలి మనం. కాబట్టి
ఎందుకు కాంగ్రెస్కి ఓటు వేయొద్దు, కాంగ్రెస్ దశాబ్దాలుగా ఏ రకంగా మనందరినీ మోసం చేసింది, ఏ రకంగా మన సంస్కృతిని సాంప్రదాయాల్ని మార్చేయడానికి ప్రయత్నం చేసింది. అన్ని రకాలుగా అభివృద్ధి అయితే వాళ్ళు మోడీకి దగ్గరలో రారు. వాళ్ళ చేతికి అధికారం పోతే దోసుక తినడు తప్ప ఏమీ లేదు అని వాళ్ళ జగిత్యాల వాసులు ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ అభివృద్ధి కావాలన్నా, మనకు మన జాతి క్షేమం, దేశ రక్షణ, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు, రామ మందిర నిర్మాణం పట్ల ప్రజలు ఏ రకంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇదే గడ్డ మీద నుంచి నేను చెప్తా ఉన్నాను, అతి త్వరలో మనము మథురాలో కూడా భవ్యమైన కృష్ణ మందిరం కూడా అక్కడనే కట్టుకోవాలి. ఇప్పుడు పక్కకు కట్టిర్రు. ఇప్పుడు అక్కడ మథుర చాలా ఎందరు పోయినరు ఎందరు చూసినో తెలియదు, కానీ అక్కడ కృష్ణ జన్మస్థానం పైన పెద్ద ఎత్తున మస్జిద్ ఉంటుంది. కృష్ణుడు పుట్టిన జైలు ఏదైతే ఉందో ఆ జైలు మీద మస్జిద్ కట్టిన ఔరంగజేబు. ఎవరైతే అయోధ్యలో రామ మందిరం కూల్చి బాబరీ మస్జిద్ కట్టినరు, వారాజులే మథురాలో కూడా మన కృష్ణ జన్మస్థానమైన ఆ చెరసాల మీద పెద్ద మస్జిద్ కట్టినరు. తర్వాత పక్కన కృష్ణ మందిరం ఉంది, ఇది కూడా కోర్టులో ఉంది. కోర్టు ద్వారానే ప్రజాస్వామ్యబద్ధంగానే మనము కృష్ణుడు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడికి. ఇవాళ ఇక్కడికి వచ్చినాక జీవన్ రెడ్డి గారు తప్పకుండా చూస్తారు, ఇది ఆయన లైవ్ చూస్తూ ఉంటాడు. పెద్దలు నేను మే 13 వరకు ఆయన నా ప్రత్యర్థి అయినా పూర్తి గౌరవంగానే నేను ఎలక్షన్ కొట్లాడతా, కానీ ప్రశ్నిస్తూనే ఉంటా. నేను 3 సంవత్సరాల ఎంపీని, 2 సంవత్సరాలు కోవిడ్ మింగింది. 3 సంవత్సరాలలో పసుపు బోర్డు తీసుకొచ్చినాము, పసుపుకి మార్కెటింగ్ ఎట్లా చేయాలనో చేసి చూపించినాము. 7 రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు వివిధ దశలలో ఇనాగరేషన్ కూడా అయినాయి. నెక్స్ట్ మంత్ 2 ఉన్నాయి ఇనాగరేషను. ఈ సంవత్సరం ఆఖరికి 5 అయిపోతాయి, నెక్స్ట్ ఇయర్ 7 అయిపోతాయి. నేషనల్ హైవేలు మన జగిత్యాల మీదుగా బోధన్కి వెళ్ళి మొదలుపెట్టి నిజామాబాదు ఆర్మూర్ దాకా అయిపోయింది. ఆర్మూర్ నుంచి మంచిర్యాల దాకా 4100 కోట్ల ప్రాజెక్టులు, 3000 పై చిలుకు కోట్లు మన పార్లమెంట్ నియోజకవర్గంలోనే అది ఆ హైవే కొనసాగుతుంది. మన రైతులు కూడా చాలా మంది భూములు కోల్పోతా ఉన్నారు, వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలి. రైల్వే ఆర్మూర్ ఆదిలాబాద్ లైను, బోధన్ బీదర్ లైను, ముత్కేడు మహారాష్ట్ర నుంచి కర్నూలు దాకా నిజామాబాద్ మీదుగా రైల్వే లైన్, ఇవన్నీ కూడా పనులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవి పూర్తిగా కాగానే డైలీ బాంబే ట్రైను, రాజస్థాన్ ఢిల్లీకి ట్రైను, అయోధ్య కాశీకి ట్రైను. నాకు ఆల్రెడీ రైల్వే మంత్రులు పీయూష్ గోయల్ గారు రైల్వే మంత్రి ఉన్నప్పుడు ప్రామిస్ చేయడం జరిగింది. ఈ టర్మ్లో ఈ రైళ్లన్నీ కూడా ప్రారంభించే పనులు పూర్తి చేస్తామని కూడా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాను. జగిత్యాల నుంచి కూడా కొన్ని రైల్వే డిమాండ్స్ ఉన్నాయి. మన తిరుపతి పోయే రైలు, కరీంనగర్ నుంచి పోయే రైలు జగిత్యాల దాకా తీసుకొచ్చే బాధ్యత కూడా మేము తీసుకుంటున్నాము. సోదరుడు బండి సంజయ్ గారు కూడా దానికి కోఆపరేట్ చేస్తా అని మాట ఇచ్చిండ్రు. అదే రకంగా మన జగిత్యాల మంచిర్యాల కనెక్టివిటీ ఒకటి, ఈ పని కూడా నేను జగిత్యాల గడ్డ మీద చెప్తా ఉన్నా. అతి త్వరలో ఈ కనెక్టివిటీ కూడా ఏర్పాటు చేస్తామని మీ అందరూ తెలియజేస్తా ఉన్నాను. పసుపుకు చేసినట్టు మార్కెటింగ్ స్ట్రీమ్ లైనింగ్ ఎట్లా చేయాలి, ఇంకా చాలా చేసేది ఉంది. మామిడి పంటకు కూడా దాని మీద కూడా అధ్యయనం చేసి బ్రహ్మాండమైన మార్కెటింగ్ని స్ట్రీమ్ లైన్ చేస్తామని కూడా చెప్తా ఉన్నాం. మేము చేస్తామని చెప్పినాం. జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాలి. 47 సంవత్సరాలు నా వయసు 47, ఆయన రాజకీయ ఎక్స్పీరియన్స్ 47 సంవత్సరాలు ఉంటాయి అనుకుంటున్నాను. నేను పసుపు బోర్డు ఇందూరు గడ్డ మీద తీసుకొచ్చి నేను చరిత్రలో నిలబడిపోతాను.
ఇలా 20,000 అయింది. నేను చెప్తున్నా కదా, నా రెండో టర్మ్లో నేను 25-30,000 క్రాస్ చేపిస్తా. నేను చేపిస్తాను. నేను పని చేసిన కాబట్టి నాకు కాన్ఫిడెన్స్ ఉంది. జీవన్ రెడ్డి గారు ఏం చేశారో చెప్పాలి. మీరు చెప్పిన సరోవరాన్ని ఇక్కడ ఫలానా కార్యక్రమం అసంభవం అనుకున్న కార్యక్రమం ఇవాళ ఉన్న నిజామాబాద్ పార్లమెంట్లో ఒకటే ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జు మా నిజామాబాద్ మార్కెట్ యార్డ్ గంజకాడ ఉండే, అది మా నాయన కట్టించిండు 89-94 మధ్యలో. ఒకటి ఇవాళ 7 అవుతున్నాయి. ఏడ కూడా జీవన్ రెడ్డి గారు మా మీద రూపాయి ఆరోపణ లేదు. మా పార్టీలనేమో ఆరోపణ ఉన్నోడు చాలా అరుదు, మీ పార్టీలనేమో ఆరోపణ లేనోడు అరుదు కూడా కాదు, అసలు ఉండనే ఉండరు. ప్రతి ఒక్కడికి ఆరోపణ. జీవన్ రెడ్డి గారి మీద లేదు, ఆయన తమ్ముడి మీద ఉన్నట్టున్నది. మా పార్టీలో కుటుంబ రాజకీయాలు ఉండవు, మా పార్టీలో సుటరికాలు ఉండవు. వస్తేమి దేశం కోసం ధర్మం కోసం కొట్లాడితేమి, పార్టీని పెంచుతేమి, వీలైనంత సేవ ప్రజలకు చేస్తేమి పోతేమి, అంతే. మా తమ్ముళ్ళు కొడుకులు వాళ్ళ దారి వాళ్ళు చూసుకోవాలి. మేము బీజేపీలో వాళ్ళకి దారి చూపెట్టాము, వాళ్ళకి కావాలంటే వాళ్ళే చూసుకోవాలి. నా దారి నేను చూసుకున్నట్టు, మీ మిత్రులు డి శ్రీనివాస్ గారు సంబంధం లేకుండా మా దారి మేము చూసుకున్నట్టు. జీవన్ రెడ్డి గారు దయచేసి 47 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీరు గుర్తుపెట్టుకునేటట్టు, జగిత్యాల ప్రజలు గుర్తుపెట్టుకునేటట్టు ఏం చేసిండ్రో చెప్పాలా. ఇక ఇందూరు జిల్లా నుంచి ఒక ప్రశ్న. మీరు 4 సంవత్సరాలు ఎమ్మెల్సీ పదవీ కాలం పూర్తి చేసుకున్నారు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. మీకు ఇందూరు ప్రజలు కూడా ఓటేసి మిమ్మల్ని ఎమ్మెల్సీ చేసిండ్రు. ఇందూరు జిల్లాలో మీరు ఎమ్మెల్సీ ఫండ్ ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టు చెప్పాలి. పోనీ ఇందూరు జిల్లా మీద మీకు ప్రేమ లేదు, జగిత్యాల జిల్లా మీదనే ఉన్నది అనుకుందాం. పక్క పొరట్లాగా చేసారో పెట్టాలి. ఎన్ని పైసలు ఇచ్చారో పెట్టాలి చెప్పండి. రూపాయి లేదండి.